अस्सलाम वालेकुम వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ గైస్. ఈ రోజు అయితే బ్లాగ్ 15 కదా, బ్లాగ్ 15 కాదు, బ్లాగ్ 18 ఎంతో సంథింగ్ ఎంతో ఉంది. అంటే చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను నేను. ఇప్పుడైతే నేను ఎంత ఎగ్జైటెడ్ గా ఎంత హ్యాపీగా ఎందుకున్నానంటే ఇప్పుడైతే నేను నెల్లూరుకి వచ్చాను. చూడండి మార్కెట్ దగ్గర ఉన్నాను. చాలా రోజుల తర్వాతే వచ్చాను, అంటే మోస్ట్ ప్రాబబ్లీ 46 days తర్వాత నెల్లూరుకి వచ్చాను. నేను ఇప్పుడు ర్యాపిడో బుక్ చేశాను, వస్తుంది. కానీ ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు నేను నెల్లూరుకి వచ్చినట్టు. మా అమ్మ వాళ్ళకి ఎవరికి తెలియదు. 46 days అయిపోయింది. అంటే ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే చాలా మంది అనుకుంటారు పక్క స్టేటే కదా, ఈడెందుకు ఇంత ఫీల్ అవుతున్నాడని. నేనైతే చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. నేను పక్క స్టేట్ అయినా నాకు 46 days అంటే చాలా ఎక్కువే. సో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నాను. సమ్రా అర్ఫాకి అయితే తెలీదు, వాళ్ళైతే వెయిట్ చేసుకుని ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రియాక్షన్ కూడా ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ, కింద మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను వెళ్ళేటప్పుడు అసలు ఇదంతా ఏం లేదు, ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు లేపాలా వద్దా అనేటో అసలు మా అమ్మ నిద్రపోతూ ఉంటారు. సో నేను వచ్చి 1/2 hour పైనే అవుతుంది, కానీ డోర్ అయితే కొట్టలేదు. ఎందుకంటే మా మమ్మీకి హెడేక్ వచ్చేస్తుందేమో అని ఒక చిన్న భయం. మళ్ళీ హెడేక్ కలిస్తే పొద్దున హెడేక్ వచ్చేది, అది ఇంకా పోదు ఆ హెడేక్ అయితే. ఇంకా సాయంత్రం దాకా సఫర్ అవ్వాలి దాని గురించి. సో ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉన్నా 1/2 hour నుంచి. ఇంకా డిసైడ్ అయిపోయా, ఇంకా ఓపెన్ అయితే చేయను. ఓపెన్ చేసినప్పుడే లేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ మీద అయితే పనుకుంటా ప్రశాంతంగా, ఏం చేయలే. తర్వాత కలుద్దాం. హలో గైస్, ఇప్పుడైతే నేను సమర వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను గైస్. పొద్దున్న నుంచి వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ప్లస్ వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళి ఉన్నారు. తర్వాత కొన్ని వర్క్స్ ఉండేవాళ్ళు, అసలు నేను ఏం రాలేకపోయాను. ఈవినింగ్ స్కూల్ టైంలో వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఇప్పుడైతే వచ్చాను నేను. మెయిన్ రావడం సమ్రాకి అర్ఫాకి సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటంటే, సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి కదా, అప్పుడైతే వాళ్ళు పిలిచారు, నన్ను పిలిచారు, వీడియో కాల్ చేసి రా మామ నువ్వైనా రా అంటే. మా మమ్మీ ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళినారు. సో మామ నువ్వైనా రా మామ ప్లీజ్ మామ అని ఏడుస్తూ ఉన్నారు. సో అప్పుడైతే నాకు కుదరలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాను నేను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ప్లస్ నిద్ర కూడా వస్తుంది నాకు, ఫుల్గా కంట్రోల్ చేసుకుని ఉన్నాను. ఎందుకంటే రాత్రి నుంచి అసలు నిద్రే లేదు. బస్సులో అయితే అసలు కుదరలేదు. పొద్దున్నుంచి ఇంకా ఇంటికి వస్తే ఎలా ఉంటుంది, అస్సలు కుదరదు. అలానే సేమ్ పొజిషన్, నిద్రలోనే వ్లాగింగ్ చేస్తున్నా. పొద్దున్నుంచి చేయలేదు, బట్ ఇప్పుడైతే చేస్తున్నా. ఇప్పుడు వెళ్ళి సమ్రా రియాక్షన్ చూద్దాం, సమ్రా అర్ఫా రియాక్షన్. అసలు హైలైట్ ఏంటంటే, ఇప్పుడు దాకా వాళ్ళ అమ్మకు కూడా తెలియదు నేను వచ్చినట్టు, మా అక్కకి అస్సలు తెలియదు ఇప్పుడు దాకా. ఇప్పుడు వెళ్ళి చూద్దాం వాళ్ళ ముగ్గురు రియాక్షన్ ఎలా ఉంటుందో. నేనైతే చాలా క్రేజీగా ఉన్నాను చూడ్డానికి. చూపిస్తాం మీకు పని. Slalingul. आओ अरफा के वास्ते जैसू. Slalingum आंटी. అర్ఫా అబద్ధం చెప్తుంది, మిస్ అయిందని చెప్పింది. ఊరికనే ఫోన్ చూసుకుంటా ఉంది. అవును కదా అర్ఫా? ఏం సమ్రా? అర్ఫా మిస్ करे अरफा तुम, सच बोला अरफा, मिस करे तुम मुझे? मिस करी सच में? सामने होना दिखता हूँ अभी इतना देर का नया सो अभी छुआना देर ही तेरे कने आ गया
पूछ मम्मी को। मम्मा को भी पूछ आया कर को बोले वो लोग क्या कि आया कर को इन अम्मी को पूछी तो है नहीं पार्सल आया कर को बोले तुम्हें पार्सल करते ये भाई बाहर ये थे अरफा। हाय फ्रेंड्स समरा घनकार्यम समरा दीदी समरा घनकार्यम दीदी साथ इट्रा साथ స్కూల్ కి వెళ్ళావా సార్ స్కూల్ కి వెళ్ళావా ఎప్పుడు వెళ్ళావు ఏం సార్ ఎందుకు దాక్కుంటున్నావు ఏం సార్ ఇందాక నుంచి ఫోన్ వాడుతుంది ఏం చేస్తున్నారు మీరు లైక్ మోమ్ లైక్ డాటర్ సిగ్గుండాలరా अरफा वो बेल्ट ले लगा अरफा जल्दी हाथ से निकाला जी ले लगा जल्दी ले लगा दीदी को देना कहते देने के दे दलो बोलती है ఇక్కడ ఒక మేకు ఇక్కడ ఒక మేకు బెల్ట్ తీసుకొని వాయించాలి अच्छा होना अरफा कल्ले पोए एक मार उठ जाना मार इस मार को ए उठ 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 पट्ट से हेडशॉट हसदे चेहरे का मतलब ये नहीं होता कि उन्होंने कोई तकलीफ नहीं होती సమ్మర్ ఆఫర్ అయితే బాయ్ చెప్పేసి వచ్చేసాము. ఇప్పుడైతే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాము అద్నాన్. ఇద్దరం పొద్దున కలిసాము, సాయంత్రం మీట్ అవుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడైతే వెళ్తున్నా అద్నాన్ దగ్గరికి. అద్నాన్ని ఎవరు చూపిస్తాను, పరిచయం చేపిస్తాను చూడండి. అద్నాన్ అయితే ఇప్పుడు టీ తాగుగా ఉన్నాడు. టైం అయితే ప్రజెంట్ 10:15 అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అయ్యప్ప గుడి దగ్గర వచ్చేది టీ తాగడానికి. మొత్తం ఊరు మొత్తం టీ ఉండిన అయ్యప్ప దగ్గరకు వచ్చాడు. దాన్ని గట్టించవచ్చు డైరెక్ట్. ఎవరున్నారు ఇక్కడ? అది అన్నమయ్య సర్కిల్ అత్తమయ్య సర్కిల్ దగ్గర టీ తాగాలి. తాత అవుట్ జస్ట్ మిస్. ఎంతైనా నెల్లూరు వ్యూ తర్వాతే. గ్యాప్లు కొట్టుకొని వెళ్ళడం మాత్రం వదలం నువ్వు.
अदनान चाय पीते नहीं लो जी